బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. ఓకే, బెల్లి లలితక్కను చూసిరా, బెల్లి లలితక్కను చూసిరా. ఇప్పుడు బెల్లి లలితక్క వస్తా ఉంది. బెల్లి లలితక్క మీ అందరినీ ఈ సభలో చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మా బీసీ ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ ఉద్యమాభివందనాలు. నన్ను గుర్తుపట్టిందా? అవును, నేనే మీ బెల్లి లలితక్కను. ప్రత్యేక తెలంగాణ కావాలి, మా బీసీలకు రాజ్యాధికారం కావాలి అని పోరాటం చేసినందుకు పాలక రెడ్లు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిండ్రు. మీకు దూరమయ్యి 27 ఏళ్ళు గడిచింది. నేను కూడా ఇదే జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సభ పెట్టి మన సోదరులందరినీ ఒక్కటి చేసిన. కానీ చంద్రబాబు మాధవరెడ్డికి అది నచ్చలే. అందుకే నేను మీకు దూరమైన ఏగైతేంది. ఇన్నేళ్ల తరువాత మన తమ్ముడు మల్లన్న బీసీల రాజ్యం రావాలని మీ అందరినీ ఈడికి తీసుకొచ్చిండు. మన బతుకులు మారాలంటే, మన గోసలు తీరాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా దోపిడి దొంగలే. అన్నలారా జాగ్రత్త, మల్లన్న తోకల నడవండి, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకోండి. మల్లన్నకు నా దీవెనార్థులు. ఇక ఉంటా. జై బీసీ. ఇదే బెల్లి లలితక్క బీసీలకు అధికారం కావాలి అని కొట్లాడినందుకు ఇదే భువనగిరిలో 17 ముక్కలుగా నరికిన సంగతి మీ అందరికి తెలుసు కదా. ఈ బిడ్డనే బీసీలకు అధికారం రావాలన్నందుకు రెడ్లు చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఆటలో 17 ముక్కలైపోయిన బిడ్డ బెల్లి లలితమ్మ. సాంబశివుడు, కోనపురి సాంబశివుడు, కోనపురి సాంబశివుడు ప్రజల కోసం నా విప్లవ జీవితం మొదలుపెట్టింది ఈ భువనగిరి గడ్డ నుంచే. ఇప్పుడు మళ్ళీ ఈ గడ్డ మరో ఉద్యమానికి ఊపిరిపోయడం చూస్తుంటే దోపిడి పాలన అంతం కాలేదని అర్థమైంది. ఆనాడు ఈ దొరలను తరమడానికి సాంబశివుడిగా మారి అడవి బాట పట్టిన నాడు తెలంగాణ కోసం బయటకొచ్చి పోరాడుతుంటే ఈ పక్క పొంటి ఉన్న ఒలిగొండ మండలంలో నన్ను అంతం చేసింది యాదికున్న దరసీనన్నా. ఆ యాళ్ళ నాతోనే ఉన్నావుగా. నేను కోరుకున్న తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం మరో ఉద్యమం ప్రారంభమైందని అర్థమైంది. ఈ పోరాటంలో పీసీ బిడ్డలందరూ పాల్గొనాలి, రాజ్యాధికారం సాధించుకోవాలి. జై బీసీ, జై తెలంగాణ. కోనపురి సాంబశివుడు, మన మారోజు వీరన్న, అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకు అని కుల సంఘాలన్నింటినీ ఒకటి చేసి అంబేద్కర్ ను, మావోయిజాన్ని ఒక్కటి చేసిన బిడ్డ మారోజు వీరన్న ఒక్కసారి వచ్చి మీకోసం మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి మారోజు వీరన్న ఏం మాట్లాడుతుండో వినండి. పీడిత బతుకుల విముక్తి కోసం అడ్వి బాట పట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల బతుకులు మారుతాయనుకున్నా. కానీ మీ అందరికి తెలుసు ఏం జరిగిందో. మా రోజు వీరన్న కొరకరాని కొయ్య ఇతడు బీసీల రాజ్యం కావాలి అంటాడు, గుత్పలందుకొమ్మంటాడని దొరలు కక్ష కట్టిండ్రు. సంపినోడు ఎవడో, నన్ను సంపించినోడు ఎవడో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క మాట చెప్తా, నేను మీ నగ్మ లేకున్నా నా ఆశయం మాత్రం ఉన్నది. దానికి నిదర్శనమే ఇవాళ మీరు ఇంతమంది ఒక్కదానికి వచ్చి జై బీసీ అంటున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వస్తాయి అనుకున్నాం గానీ భూములు రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే. మళ్ళా గదే దొరలు, గదే రెడ్లు మోపయిండ్రు. ఇంకెంత కాలం చూసుకుంటా కూసుందాం. అందుకే తీన్మార్ మల్లన్న మంచి పని చేసిండ్రు. బీసీ లడాయి లేపిండు.
ఇవాళ తెలంగాణ అంతటా పల్లె పల్లె కుత ఉడుకుతున్నది బీసీ రాజ్యం కావాలి అని. జనజీవనంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు కూడా ఇవాళ మల్లన్న మీద నమ్మకంతోని ఈ సభకు వచ్చిండ్రు. మరి మనోళ్ళంతా కూడా మన తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎంత నడువుండ్రి తప్పక మన రాజ్యం తెస్తాడు. జై బీసీ, జై తెలంగాణ. రైట్. ఇదే వేదిక మీద నుంచి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని మొట్టమొదటిసారిగా ఇదే భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ఆలపించినటువంటి గద్దరన్న మీ గురించి మాట్లాడుతా అంటున్నాడు. ఒక్కటే నిమిషం వినండి. ఈ భువనగిరి సభల మళ్ళా నా తెలంగాణ బిడ్డలను గెలుచుకోవడం చూస్తుంటే 1997లో జరిగిన దగాపడ్డ తెలంగాణ సభ యాదొస్తుంది. ఆనాడు మీ లెక్కనే ప్రజలు లక్షలాదిగా నా సభకు తరలొచ్చిండ్లు. ఆ సభలో మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అట మొదటిసారి పాడిన తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజలు ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాలు ఆగాలంటే మనకు రాజ్యాధికారం రావాలి. దొరల నుండి మన తెలంగాణను కుత్తి గుంజుకుందాం, మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. అలాగే మన సాకలి ఐలమ్మ ఒక్క నిమిషం మాట్లాడుతుంది మన గురించి. తెలంగాణ బిడ్డలకు విప్లవాది వందనాలు. నేను పండించిన భూమిని దొరలు ఎత్తుకుపోవాలని చూస్తే గుతుప అందుకొని ధైర్యంగా వాళ్ళకి ఎదురు తిరిగి నా భూమిని నేను సాధించుకున్నా. ఇప్పుడు గదే దొరలు మన రాజ్యాన్ని ఆక్రమించిండు. మీరు కూడా నాలాగా తిరగబడాలి. గుతుపలు అందుకొని వాళ్లను తరిమి కొట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. మనం తిరగబడకపోతే మన బతుకులు మారవు. మన కోసం మల్లన్న అడిగేసిండు. దొరల పెత్తనం ఇంకెన్నెండ్లని అడుగుతాండు. మాకు రాజ్యాధికారం కావాలే అంటాండు. చాకలి ఐలమ్మగా చెప్తున్నా, మనం మల్లన్నతో నడవాలే. జై బీసీ, జై తెలంగాణ. ఇప్పుడు మన పద్మశాలి ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ 30 సెకండ్లు మాట్లాడతాడు మన కోసం. ఇయాల ఈ సభను చూస్తుంటే నాకు ఎక్కడ లేని సంబరం కలుగుతాంది. బీసీలంతా ఒక్కటై హక్కుల కోసం తలెత్తి నిలబడే ఈ తెలంగాణ కోసమే నేను కలలుగన. పదవుల కోసం కాదు, బీసీల గౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీగా పోరాడిన బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావాలని, సమాన అవకాశాలు దక్కాలని మంత్రి పదవికే రాజీనామా చేసిన. గుర్తుపెట్టుకోండి, జనాభాలో పెద్ద సంఖ్యగా ఉండటం మాత్రమే గొప్ప కాదు, ఆ సంఖ్య అధికార పీఠంపై కూసున్నప్పుడే చరిత్ర మారుతుంది. బీసీ బిడ్డ నాయకత్వంతో ఈ రాష్ట్రం ముందుకెళ్లే రోజు నాకు కనిపిస్తా ఉంది. ఈ సభ నుంచి ఒక సంకల్పం తీసుకెళ్ళండి. 2028లో బీసీ ముఖ్యమంత్రి అయి తీర్తాడు. జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇక ఎవరికైతే భూములు కావాలనుకుంటారో, ఎవరికైతే ఎకరం 2 ఎకరాల భూములు కావాలనుకుంటారో, ఎట్లొస్తారో మీకు భూమి నేను చూపించబోతా ఉన్నా ఇప్పుడు.